హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే మన ఛానల్‌లో కొంతమంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారనమాట. సో మనకైతే ఇప్పుడు 125 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. సో చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవాల్టి క్లాస్‌లో అయితే నేను మీకు ఈరోజు ఫారెన్ కీ కాన్స్టెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను ఫారెన్ కీ కన్స్టెంట్ గురించి చెప్పే ముందు, మీలో ఎవరికైనా ప్రైమరీ కీ గురించి తెలియకపోతే, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. మన ఛానల్‌లో ప్రైమరీ కీ గురించి కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు ఫస్ట్ ప్రైమరీ కీ గురించి బాగా అర్థమైతేనే తర్వాత ఫారెన్ కీ అనేది మీకు బాగా అర్థమవుతదనమాట. సో మీలో ఎవరైనా ప్రైమరీ కీ గురించి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, వెళ్లి ఆ వీడియో చూసి వచ్చేయండి. ఓకేనా? సో దాని తర్వాత ఫారెన్‌కి ఈ వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్ ఈ ఫారెన్‌కి కన్‌స్ట్రెయింట్ గురించి మీన్స్ నేను ఇక్కడ ఓన్లీ ఫారెన్‌కి కన్‌స్ట్రెయింట్ గురించే చెప్తున్నా కాబట్టి, మీరు డైరెక్ట్ ఇది చూడడం వల్ల మీకు ప్రైమరీ కీ గురించి కూడా అర్థమైతేనే ఈ ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ అనేది మనకి ఎలా యూజ్ అవుతది అని మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతదనమాట. సో అందుకని చెప్తున్నాను. వీళ్ళు ఎవరైనా ఇంకా ఆ వీడియో చూ చూడకుండా ఉన్నవాళ్ళైతే వెళ్లి చూసొచ్చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఇంకా కావాలంటే నేను జస్ట్ సింపుల్‌గా చెప్తాను. ఏంటి అని జస్ట్ బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కాబట్టి మీకు ఇంకా డీప్‌గా కావాలి అంటే ఆ వీడియో కన్ఫర్మ్‌గా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రైమరీ కీ అంటే ఏమీ లేదు. యాక్చువల్‌గా ప్రైమరీ కీ అనేది మనకి డూప్లికేట్ వాల్యూస్‌ని, నల్ వాల్యూస్‌ని అలో చేయదు. ఒక టేబుల్‌కి ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉంటదనమాట. తర్వాత ఏంటి అంటే ఈ ప్రైమరీ కీ ఎందుకు యూజ్ చేస్తాము మెయిన్‌గా అంటే డేటాని యూనిక్ కీగా మెయింటైన్ చేయడానికి ఈ ప్రైమరీ కీ కన్‌స్ట్రెయింట్ అనేది మనకి మెయిన్‌గా యూజ్ అవుతది. ఓకేనా? దీన్ని కూడా మనము కాలమ్ లెవెల్‌లో, టేబుల్ లెవెల్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఇంకా డీప్‌గా కావాలంటే లాస్ట్ వీడియో వెళ్లి చూడండి. ఇప్పుడైతే మనము ఫారెన్ కీ గురించి నేర్చుకుందాం. సో ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ అనేది మనకి ఎందుకు అంటే, ఈ ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్‌ని బేస్ చేసుకొని ఏమైనా మనము 2 టేబుల్స్‌కి రిలేషన్‌షిప్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటే, ఈ ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ అనేది మనకి చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతది. సో ఇక్కడైతే నేను ఒక 4 పాయింట్స్ రాసాను. మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూస్‌లో కానీ అడిగితే ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ అంటే ఏంటి? ఇది ఎందుకు యూజ్ అవుతాది అని చెప్పేసి మీరు ఈ 4 పాయింట్స్ చెప్తే సరిపోతది. సో ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, if we want to create relationship between two tables, then we are using referential integrity constraint foreign key in SQL. అంటే ఇక్కడ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్ అని ఎందుకు రాశాను అంటే, ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ ని మనము రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్ అని కూడా అంటామనమాట. మీకు ఇంటర్వ్యూలో అయినా కూడా అడుగుతారు. ఫారెన్ కీకి ఇంకో నేమ్‌తో ఏం పిలుస్తామని చెప్పేసి అప్పుడు మీరు రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్ అని చెప్పొచ్చు. అలాగే మీరు ఏమైనా ఒక టెక్నికల్ రిలేటెడ్ ఒక ఎగ్జామ్ రాస్తున్నట్లయితే అందులో కూడా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చేసి ఈ కింది వాటిల్లో దేన్ని మనము రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్ అని కూడా పిలుస్తాము అని కూడా అలా కూడా ఆప్షన్స్ అడుగుతారనమాట. సో మనము ఫారెన్ కీని మాత్రమే రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్‌స్ట్రెయింట్ అని ఇంకో నేమ్‌తో పిలుస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సో ఈ ఫారెన్ కీ అనేది మనం ఇక్కడ ఏం చెప్పాము అంటే ఒక 2 టేబుల్స్‌కి రిలేషన్‌షిప్ మనం క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ ఫారెన్ కీ అనేది యూజ్ చేస్తామని చెప్పా కదా! సెకండ్ పాయింట్ చూడండి. వన్ టేబుల్ ఫారెన్ కీ మస్ట్ బిలాంగ్స్ టు అనదర్ టేబుల్ ప్రైమరీ కీ అన్నమాట. మీరు ఒక టేబుల్‌లో ఫారెన్ కీ అనేది క్రియేట్ చేస్తున్నారు అంటే ఇంకో టేబుల్‌కి రిలేషన్‌షిప్ అనేది క్రియేట్ చేస్తున్నట్లే అన్నమాట. సో ఆ టేబుల్ అనేది ఖచ్చితంగా ప్రైమరీ కీ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. అప్పుడే ఈ ఫారెన్ కీకి ప్రైమరీ కీకి ఎగ్జిస్ట్ అయిన టేబుల్‌కి రిలేషన్‌షిప్ అనేది క్రియేట్ చేయగలుగుతాము. ఓకేనా? తర్వాత బోత్ కాలమ్స్ మస్ట్ బి సేమ్ డేటా టైప్ అన్నమాట. అంటే మీరు ఈ ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ ఏ కాలమ్ పైన క్రియేట్ చేస్తున్నారో ఆ టేబుల్‌లో ఆ కాలమ్ డేటా టైపు తర్వాత దేనికి రిలేషన్‌షిప్ అంటే ఏ టేబుల్‌తో మీరు రిలేషన్‌షిప్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ప్రైమరీ కీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్ ఆ టేబుల్‌లో ఆ కాలమ్ అనేది 2 కాలమ్స్ అనేటివి డేటా టైప్స్ మనకు ఖచ్చితంగా సేమ్ అయి ఉండాలి. ఓకేనా? తర్వాతొచ్చేసి ఆల్వేస్ ఫారెన్ కీ వాల్యూస్ బేస్డ్ ఆన్ ప్రైమరీ కీ వాల్యూస్ ఓన్లీ. అంటే ప్రైమరీ కీకి ఉన్న వాల్యూస్‌ని మాత్రమే మీరు ఫారెన్ కీ క్రియేట్ చేసిన కాలమ్‌లోకి డేటా అనేది ఇన్సర్ట్ చేయగలుగుతారనమాట. ప్రైమరీకి ఉన్న కాలమ్‌లో ఏ వాల్యూస్ ఉన్నాయో
ఫారెన్ కీ కాలమ్‌లోకి ఆ వాల్యూస్‌ని మాత్రమే మీరు ఇన్సర్ట్ చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎగ్జాంపుల్‌తో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వరీ అవ్వకండి. తర్వాతొచ్చేసి మనము ఈ ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ కూడా 2 లెవెల్స్‌లో మనము క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడైతే నేను కాలమ్ లెవెల్‌లో సింటాక్స్ ఎలా ఉంటదో రాసాను. తర్వాత టేబుల్ లెవెల్‌లో సింటాక్స్ అనేది ఎలా ఉందో రాసాను. సో, అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఫారెన్ కీ వచ్చేసి డూప్లికేట్ వాల్యూస్‌ని, నల్ వాల్యూస్‌ని అలో చేస్తది. బట్ ప్రైమరీ కీ అనేది మనకి డూప్లికేట్ వాల్యూస్‌ని గాని, నల్ వాల్యూస్ కానీ అలో చేయదు. ఓకేనా? సో, ఇదైతే ఫారెన్ కీ గురించి సింపుల్‌గా అనమాట. మళ్ళీ ఒకసారి జస్ట్ బ్రీఫ్‌గా చెప్తా. సో, మనకి ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ అనేది 2 టేబుల్స్ మధ్య రిలేషన్‌షిప్ క్రియేట్ చేయడానికి ఫారెన్ కీ అనేది యూజ్ అవుతుంది. తర్వాతొచ్చేసి ఒక టేబుల్ ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ ఉన్న టేబుల్ అనేది ఇంకొక టేబుల్‌లో ప్రైమరీ కీ ఉన్న టేబుల్‌ని మాత్రమే రెఫరెన్స్ చేయగలుగుతాయి. ఓకేనా? తర్వాతొచ్చేసి బోత్ కాలమ్స్ మస్ట్ బి సేమ్ డేటా టైప్ అండ్ ఫారెన్ కీ వాల్యూస్ బేస్డ్ ఆన్ ది ప్రైమరీ కీ వాల్యూస్ అండి. ఓకేనా? సో, తర్వాతొచ్చేసి ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ అనేది మనకి డూప్లికేట్, నల్ వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయనిస్తది. అలా ప్రైమరీ కీ అయితే మనకి డూప్లికేట్ వాల్యూస్‌ని, నల్ వాల్యూస్‌ని అలో చెయ్యదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనము ఎగ్జాంపుల్ చూసేద్దాం. సో, ఫస్ట్ నేను కాలమ్ లెవెల్‌లో ఎలా క్రియేట్ చేస్తాం ఫారెన్ కీ అనేది అని చెప్తాను. సో, అలాగే మీరు ప్రైమరీ కీ గురించి మీకు సింటాక్స్ టేబుల్ లెవెల్‌లో ఎలా క్రియేట్ చేస్తాము, కాలమ్ లెవెల్‌లో ఎలా క్రియేట్ చేస్తాం అంటే మీరు లాస్ట్ వీడియోను చూడాలి. మీకు బాగా అర్థం అవ్వాలంటే కన్ఫర్మ్‌గా మీరు లాస్ట్ వీడియో చూస్తేనే ఇవాల్టి క్లాస్‌లో ఈ ఫారెన్ కీ అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? సో, ఫస్ట్ నేనైతే ఈ ఫారెన్ కీకి సంబంధించిన ఈ కాలమ్ లెవెల్‌లో ఫారెన్ కీ అనేది ఎలా క్రియేట్ చేస్తామో ఎగ్జాంపుల్‌తో చెప్తాను. సో, ఇక్కడ నేనైతే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను సింపుల్‌గా. క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ చైల్డ్ అని ఇద్దాం. సో, దాని తర్వాత సీరియల్ నంబర్ ఇస్తున్నాను కాలమ్ నేమ్. కాలమ్ నేమ్ ఎస్ఎన్ఓ, నంబర్ అనేది డేటా టైపు. దీని సైజ్ వచ్చేసి 10 ఇస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి నేమ్ కూడా ఇస్తున్నాను. సో, ఇప్పుడైతే సింటాక్స్ చూద్దాం మనం. ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ కి సింటాక్స్ ఏంటంటే క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ 1 డేటా టైప్, సైజ్ ఇస్తాము. ఇక్కడ వచ్చేసి రెఫరెన్సెస్ టేబుల్ నేమ్ ఆఫ్ ప్రైమరీ కీ అన్నమాట. సో, మనము ఇక్కడ బిఫోర్ ఈ ఫారెన్ కీకి సంబంధించిన టేబుల్ అనేది క్రియేట్ చేసే ముందు ఫస్ట్ మనము ఒక ప్రైమరీ కీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్ అనేది మనకి కావాలన్నమాట. సో, దానికంటే ఇది ఇక్కడ మనము ఈ ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ ఒక టేబుల్ క్రియేట్ చేసే ముందు ఫస్ట్ నేను ప్రైమరీ కీకి సంబంధించిన ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడైతే నేను ప్రైమరీ కీ వచ్చేసి సీరియల్ నంబర్‌కి ఇస్తున్నాను. సో, ఇక్కడైతే ప్రైమరీ కీ ఇచ్చాను. దీన్ని నేను మెయిన్ టేబుల్ కాబట్టి ఇది మనకి మెయిన్ టేబుల్ కాబట్టి దీన్ని మాస్టర్ టేబుల్ అని నేను మాస్టర్ అని ఇచ్చుకుంటున్నాను టేబుల్ నేమ్. సో, ఇక్కడికైతే మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, చూడండి టేబుల్ క్రియేట్ అయిపోయింది కదా! సో, మీరు ఫారెన్ కీ కన్‌స్ట్రెయింట్ క్రియేట్ చేస్తున్నారు అంటే క్రియేట్ చేసే ముందు ప్రైమరీ కీకి సంబంధించిన ఒక టేబుల్ అనేది ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. అప్పుడే మీరు 2 టేబుల్స్‌కి రిలేషన్‌షిప్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. ఓకేనా? సో, ఇప్పుడైతే మనకి మాస్టర్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. నేను ఇందులోకి సింపుల్ డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ మాస్టర్ వాల్యూస్. సో, ఇక్కడైతే నేను 1 అని ఇస్తున్నాను. నేమ్ వచ్చేసి ఏ ఇస్తున్నాను. 1 రో అనేది మనకి క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నేమ్ వచ్చేసి బి ఇస్తున్నాను. సీరియల్ నంబర్ 2 ఇస్తున్నాను. సో, తర్వాత నేమ్ అనేది సి ఇస్తున్నాను. తర్వాత సీరియల్ నంబర్ అనేది థర్డ్ ఇస్తున్నాను. సో, నేనైతే 3 రోస్ మాత్రమే మాస్టర్ టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేశాను. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సినది ఏంటి అంటే ఫారెన్ కీకి సంబంధించిన ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకుందాం. సో, దానికంటే ముందు ఈ మాస్టర్ టేబుల్‌లో రికార్డ్స్ అనేటివి ఇన్సర్ట్ అయ్యాయో లేదో చూద్దాం. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మాస్టర్ టేబుల్. సో, చూడండి మనకి 3 రోస్ అనేటివి ఇన్సర్ట్ అయిపోయాయి కదా! సో, ఇప్పుడైతే మనము ఫారెన్ కీకి సంబంధించిన ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ నేనైతే చైల్డ్ అని ఇస్తున్నాను. సో, ఇక్కడైతే చూడండి మీకు కాలమ్ నేమ్స్ అనేటివి డిఫరెంట్‌గా ఉండొచ్చు.
ఇక్కడ మనం చూస్తే బోత్ కాలమ్స్ మస్ట్ బి సేమ్ డేటా టైప్. మనకి కాలమ్ నేమ్స్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ వాటి యొక్క డేటా టైప్ అనేది ఖచ్చితంగా సేమ్ అనేది ఉండాలి. ఓకేనా? మీరు ఒకసారి ఇక్కడ కాలమ్ నేమ్ చేంజ్ చేసి కూడా ట్రై చేయండి, అది వర్క్ అవుతుంది. నేను ఇక్కడైతే ఇప్పటికి సీరియల్ నెంబర్ అని సేమ్ కాలమ్ నేమ్స్ ఇస్తున్నాను, సేమ్ డేటా టైప్ ఇస్తాను. డేటా టైప్ అనేది ఖచ్చితంగా సేమ్ అనేది ఉండాలి. కాలమ్ నేమ్ ఎలా ఉన్నా కూడా వర్క్ అవుతుంది. ఓకేనా? సో మనకి ప్రైమరీకి ఉన్న కాలము ఏ డేటా టైప్ ఉంటుందో ఫారెన్ కి క్రియేట్ చేసే కాలమ్ కూడా అదే డేటా టైప్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడైతే నేను సైజ్ 10 ఇస్తున్నాను. రెఫరెన్సెస్, సో మీరు ఒకవేళ కావాలంటే ఇక్కడ సింటాక్స్ చూడండి. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ 1, డేటా టైప్, సైజ్, రెఫరెన్సెస్, టేబుల్ నేమ్ అనమాట. ఈ టేబుల్ నేమ్ అనేది ఏంటి అంటే మాస్టర్ టేబుల్ నేమ్ అనమాట. సో మాస్టర్ టేబుల్ నేమ్ తర్వాత ఇక్కడ ఏముంది, రెఫరెన్సెస్, టేబుల్ నేమ్, ప్రైమరీకి కాలమ్ అనమాట. సో మాస్టర్ అనే టేబుల్లో మనకి ప్రైమరీకి క్రియేట్ చేసిన కాలమ్ నేమ్ అనేది మనము ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే మనకి ఎస్ఎన్ఓ సీరియల్ నెంబర్. ఓకేనా? సో నేను ఎస్ఎన్ఓ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏముంది, కాలమ్ టు డేటా టైప్ అట్లా ఉందన్నమాట. సో మీకు తర్వాత ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ అనేవి కామాతో పెట్టేసుకొని క్రియేట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చైల్డ్ టేబుల్ అయితే ఓన్లీ ఒక కాలమ్ మాత్రమే నేను క్రియేట్ చేస్తున్నాను. లేదు అంటే మనము నేమ్ కూడా క్రియేట్ చేద్దాం, నో ప్రాబ్లం. సో ఇక్కడికైతే మనకి చైల్డ్ టేబుల్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడైతే varchar అనేది మనకి స్పెల్లింగ్ రాంగ్ ఉంది. సో చూసారు కదా, మనకి చైల్డ్ టేబుల్ కూడా మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీకు రియల్ కాన్సెప్ట్ అనేది బాగా అర్థం అవ్వాలి. మనకి మాస్టర్ టేబుల్ ఉంది, ఇప్పుడు చైల్డ్ టేబుల్ ఉంది. మనము ఇక్కడ చైల్డ్ అంటే ఫారెన్ కి క్రియేట్ చేసిన టేబుల్కి డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి అంటే ప్రైమరీకి కాలంలో ఏ డేటా టైప్, ఏ డేటా ఉంటుంది, ఏ వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ ని మాత్రమే మనము ఫారెన్ కి ఉన్న టేబుల్లోకి ఇన్సర్ట్ చేయగలుగుతాం అనమాట. అంటే ఏంటి అంటే ప్రైమరీకి కాలం ఎగ్జిస్ట్ అయిన వాల్యూస్ ని ఫారెన్ కి కాలం ఎగ్జిస్ట్ అయిన కాలం లేకి ఆ వాల్యూస్ ని మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతాము, వేరే వాల్యూస్ ని మనం ఇన్సర్ట్ చేయలేము. సో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. సో మనకి ఫస్ట్ మాస్టర్ టేబుల్లో సీరియల్ నంబర్ అనే కాలంలో 1, 2, 3 అని ఉంది. నేమ్ లో ఏబిసి అని ఉన్నాయి. ఓకేనా? నేను ఇప్పుడైతే చైల్డ్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ చైల్డ్ వాల్యూ. ఫస్ట్ ఏంటి, సీరియల్ నంబర్ కాలం కదా. సో నేను సీరియల్ నంబర్ వచ్చేసి 1 అనే ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేమ్ వచ్చేసి ఎఫ్ అని ఇస్తాను. సో ఒక రో అనేది మనకి క్రియేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక రోని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను చైల్డ్ టేబుల్ లోకి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడైతే నేను 2 ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను జీ అని ఇస్తాను. సో ఇంకొక రో కూడా మనకి ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. ఈ వాల్యూస్ నేను ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాను అంటే, ఎలా అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నామంటే సీరియల్ నంబర్ కాలం రెఫరెన్సెస్ మాస్టర్ టేబుల్ కాలం నేమ్ అనమాట. ఈ సీరియల్ నంబర్ కాలం లోకి ఇన్సర్ట్ చేసే వాల్యూస్ రెఫరెన్స్ అంటే ఈ మాస్టర్ టేబుల్లో రెఫరెన్స్ చేసుకొని ఆ వాల్యూస్ మనమే ఇన్సర్ట్ చేయగలుగుతాము. ఇక్కడ సీరియల్ నంబర్ లో 1, 2, 3 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకవేళ సీరియల్ నెంబర్ 5 అని ఇచ్చాను అనుకోండి, ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ నేనైతే 5 ఇస్తున్నా సీరియల్ నంబరు. బట్ ఈ 5 అనే సీరియల్ నంబరు మాస్టర్ టేబుల్లో మనకి ఎగ్జిస్ట్ అయ్యలేదు. బట్ నేను చైల్డ్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నా, అది సీరియల్ నెంబర్ అనే కాలంలోకి. సో చూడండి, ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ వైలేషన్ అని వచ్చింది. అంటే ఏంటి అంటే మనకి మాస్టర్ టేబుల్లో ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని మాత్రమే మనము చైల్డ్ టేబుల్లో ఇన్సర్ట్ చేయగలుగుతాము. లేకుంటే ఇలా మనకి కన్స్ట్రెంట్ వైలేషన్ అని మనకి ఒరాకిల్ ఎర్రర్ అనేది మనకి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో అదేంటి అంటే ఈ చైల్డ్ అనే టేబుల్ మాస్టర్ టేబుల్లోని ఒక కాలం పైన, అది ప్రైమరీకి ఉన్న కాలం పైన డిపెండ్ అయి ఉంటది అనమాట. సో ఆ వాల్యూస్ ఏ వాల్యూస్ అయితే ఉంటాయో ఆ ప్రైమరీకి ఎగ్జిస్ట్ అయిన కాలంలో
ఆ వాల్యూస్ ని మాత్రమే మనము చైల్డ్ టేబుల్ లో ఎగ్జిస్ట్ అయిన ఫారెన్ కీ కాలం లోకి ఇన్సర్ట్ చేయగలుగుతాం అన్నమాట. ఒకవేళ మ్యాచింగ్ మాస్టర్ టేబుల్ లో లేని వాల్యూస్ మనం చైల్డ్ టేబుల్ లోకి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఇలా కన్స్ట్రైంట్ వైలేషన్ అని ఎర్రర్ అనేది మనకి ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాగ మనకి ఎందుకు ఇస్తుంది అంటే మనం ఇక్కడ రెఫరెన్సెస్ మాస్టర్ అని చెప్పి ఇచ్చామన్నమాట. సో ఇది ఏ వాల్యూస్ అయినా ఫస్ట్ మాస్టర్ టేబుల్ ఎగ్జిస్ట్ అయిందా లేదా చెక్ చేసి తర్వాత చైల్డ్ టేబుల్ లోకి మనకి డేటా ఇన్సర్ట్ చేస్తుంది. సో మనము ఒక రెఫరెన్స్ ఇచ్చామన్నమాట, ఒక టేబుల్ నేమ్ ఇచ్చి ఒక రెఫరెన్స్ ఇచ్చామన్నమాట. సో ఈ చైల్డ్ టేబుల్ అనేది మాస్టర్ టేబుల్ పైన డిపెండ్ అయి ఉంటది అనమాట. దట్ మీన్స్ మాస్టర్ టేబుల్ లో ప్రైమరీ కీ కాలం కి సంబంధించి ఏ వాల్యూస్ ఉంటాయో చైల్డ్ టేబుల్ లోకి మనం ఆ వాల్యూస్ ని మాత్రమే ఇన్సర్ట్ చేయగలుగుతాము. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడైతే మీకు ఇలా చైల్డ్ టేబుల్ లోకి ఒకవేళ అన్నోన్ వాల్యూస్ ని మీరు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఇలాగా కన్స్ట్రైంట్ వైలేషన్ అని ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే మీకు కాలం లెవెల్లో మనము సింటాక్స్ ఎలా రాస్తాము, ఫారెన్ కీ కన్స్ట్రైంట్ అనేది చెక్ చేస్తాం కదా. సో నెక్స్ట్ మనకి ఏంటి అంటే టేబుల్ లెవెల్ అన్నమాట. సో టేబుల్ లెవెల్లో కూడా సేమ్ అలాగనే ఏ వాల్యూస్ అయితే మనకి మాస్టర్ టేబుల్లో ఉంటాయో ఆ వాల్యూస్ ని మాత్రమే మనము చైల్డ్ టేబుల్ లోకి ఇన్సర్ట్ చేయగలుగుతాము. ఓకేనా ఫ్రెండ్? సో ఇదైతే మీరే ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ అన్నమాట. జస్ట్ మీరు ఇక్కడ సింటాక్స్ చూస్తున్నట్లయితే క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ 1 డేటా టైప్, కాలమ్ 2 డేటా టైప్. మనం ఫస్ట్ టేబుల్ లెవెల్లో ఏ కన్స్ట్రైంట్ అయినా సరే టేబుల్ లెవెల్లో క్రియేట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ కాలమ్స్ అన్ని డిఫైన్ చేస్తాం. ఆ తర్వాత లాస్ట్ లో ఆ కన్స్ట్రైంట్ టైప్ అనేది మనము ఇస్తామన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ కాలమ్స్ అన్ని డిఫైన్ చేసేస్తాం. దాని తర్వాత ఫారెన్ కి అది ఇచ్చాలి. ఫారెన్ కి తర్వాత ఎన్ని కాలమ్స్ పైన నువ్వు ఫారెన్ కి కన్స్ట్రైంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నావు అన్ని కాలమ్స్ నువ్వు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. తర్వాత రెఫరెన్సెస్ టేబుల్ నేమ్ అన్నమాట. ఇక్కడ టేబుల్ నేమ్ ఏంటి అంటే మాస్టర్ టేబుల్ నేమ్ అన్నమాట. ప్రైమరీ కీ ఎగ్జిస్ట్ అన్న టేబుల్ నేమ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసి ప్రైమరీకి ఉన్న కాలమ్ నేమ్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీరు లాస్ట్ వీడియో చూస్తున్నట్లయితే ప్రైమరీ కీ అనేది టేబుల్ లెవెల్లో మనం కాంబినేషన్ కాలమ్స్ లో క్రియేట్ చేస్తామన్నమాట. ఒక ప్రైమరీ కీనే బట్ మోర్ దాన్ 1 కాలమ్ పైన క్రియేట్ చేస్తామన్నమాట. దాన్నే కంపోజిట్ ఫర్ ప్రైమరీ కీ అని కూడా అంటాము అని మీకు చెప్పాను కదా. సో అలాగా మీరు ఇక్కడ ఆ ప్రైమరీ కీకి సంబంధించిన కాలమ్ నేమ్స్ అనేటివి ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్? సో ఇదన్నమాట మనకి ఫారెన్ కీ అనేది ఏంటి, ప్రైమరీ కీ అంటే ఏంటి, ఈ రిలేషన్షిప్ అనేది మనం ఎలా క్రియేట్ చేయగలుగుతాము అని. ఓకేనా? సో ఇక్కడైతే మీకు ఒక డౌట్ రావచ్చు. ఒకవేళ మనకి ఏదైనా రిక్వైర్మెంట్ రావచ్చు అనమాట. ఏంటి అంటే చైల్డ్ మాస్టర్ టేబుల్లో డేటా ఉంది, చైల్డ్ టేబుల్లో కూడా డేటా ఉంది. సో ఇప్పుడైతే నేను ఇన్సర్ట్ చేయడానికి కుదరలేదండి. ఎలా అంటే మాస్టర్ టేబుల్లో ఉన్న వాల్యూస్ ని మాత్రమే నేను చైల్డ్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయగలుగుతున్నా తప్ప లేని వాల్యూస్ ని చైల్డ్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయలేను. ఓకేనా? ఎందుకు అంటే మనము ఒక రెఫరెన్సెస్ ఫారెన్ కీ అనేది ప్రైమరీ కీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్ ని రెఫరెన్స్ చేసుకొని మనము ఒక టేబుల్ ని క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మీకు మీకు ఒకవేళ మీరు మాస్టర్ టేబుల్లో ఏదైనా ఒక రోని మీరు డిలీట్ చేయాలి అనుకుంటే అది డిలీట్ చేయగలుగుతారా లేదా అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనము మాస్టర్ టేబుల్లో ఉన్న డేటాని చూద్దాం. సో మనకి ఇలా ఉంది. ఇప్పుడు చైల్డ్ టేబుల్లో కూడా చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో చూడండి మనకైతే మాస్టర్ టేబుల్లో 3 రోస్ ఉన్నాయి, చైల్డ్ టేబుల్లో అయితే 2 రోస్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడైతే నేను మాస్టర్ టేబుల్లో ఒక రికార్డ్ ని నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నా. అదేంటంటే 1 అన్నమాట. సీరియల్ నెంబర్ 1 ఉన్న రికార్డ్ ని నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నా మాస్టర్ టేబుల్లో. సో డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు 1 అన్నమాట. సో ఇది డిలీట్ అవుతుందా లేకపోతే మనకి ఏదైనా ఎర్రర్ వస్తుందా మీరే చెప్పండి. సో చూద్దాం. నేనైతే ఎంటర్ చేస్తున్నా. సో చూడండి మళ్ళీ మనకి ఇక్కడ ఒరాకిల్ అనేది ఒక ఎర్రర్ ని ఇచ్చింది అనమాట. ఏంటి అంటే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వైలేషన్ అని చెప్పింది అనమాట. ఇక్కడ చూస్తే చైల్డ్ రికార్డ్ అని వచ్చింది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వైలేటెడ్ చైల్డ్ రికార్డ్ అని వచ్చింది అనమాట. దట్ మీన్ మనము ఒక ఫారెన్ కి కన్స్ట్రైంట్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఒక టేబుల్ తో ఒక రిలేషన్ అనేది ఐ మీన్ 2 టేబుల్స్ కి ఒక రిలేషన్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు
ఏదైనా ఒక రికార్డ్ని మెయిన్ టేబుల్ నుంచి డిలీట్ చేయడానికి మనం ట్రై చేస్తే అదే రికార్డు చైల్డ్ టేబుల్లో కూడా ఉండిందనుకోండి, అప్పుడు మనము ఏదైనా ఒక రికార్డ్ అనేది మాస్టర్ టేబుల్ నుంచి డిలీట్ చేయలేమన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ అనే టేబుల్ ఉంది, మాస్టర్ లో 1 అనే రికార్డ్ ఉంది. ఇదే రికార్డు మనకి చైల్డ్ టేబుల్లో కూడా ఉంది, సీరియల్ నెంబర్ 1 అని ఉంది. సో మనము బిఫోర్ ఇక్కడ మాస్టర్ టేబుల్లో డిలీట్ చేసే ముందు చైల్డ్ టేబుల్లో డిలీట్ చేయాలి. ఎందుకంటే ఈ రికార్డు మనకి చైల్డ్ టేబుల్లో కూడా ఎగ్జిస్ట్ అయి ఉందన్నమాట. ఓకేనా? సో అదే ఇక్కడ మనకి ఈ కన్స్ట్రైంట్ వయలేషన్ అనేది ఈ చైల్డ్ రికార్డ్ అనేది మనకి ఇచ్చిందనమాట. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక రికార్డ్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు మాస్టర్ టేబుల్లో డిలీట్ చేసే ముందు చైల్డ్ టేబుల్లో డిలీట్ చేసి తర్వాత మీరు మాస్టర్ టేబుల్లో డిలీట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఫస్ట్ చైల్డ్ టేబుల్లో డిలీట్ చేసి తర్వాత మాస్టర్ టేబుల్లో డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడైతే మనం ఫస్ట్ డైరెక్ట్ మాస్టర్ టేబుల్లో డిలీట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వయలేషన్ అని మనకు ఒక ఎర్రర్ ఇచ్చింది. సో నేను ఇక్కడైతే ఫస్ట్ చైల్డ్ టేబుల్లో డిలీట్ చేస్తాను. డిలీట్ ఫ్రమ్ child where serial number equal to 1. సో చూడండి, ఒక రో అనేది డిలీట్ అయిపోయింది కదా. ఇప్పుడు సెలెక్ట్ చేసి చూద్దాం రో డిలీట్ అయిందో లేదో చైల్డ్ టేబుల్లో. సో మనకు చూడండి ఇక్కడ 2 రోస్ ఉన్నాయి, ఇక్కడ 1 రో మాత్రమే ఉంది. అంటే ఇప్పుడు మాస్టర్ టేబుల్లో కూడా చూద్దాం. సారీ. సో మనకి 3 రోస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నేను మాస్టర్ టేబుల్ నుంచి డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడండి మనకి ఒక రో అనేది డిలీట్ అయిపోయింది. చూడండి 1A అనే ఒక రికార్డ్ అనేది మనకి డిలీట్ అయిపోయి 2 రికార్డ్స్ మాత్రమే మనకి ఎగ్జిస్ట్ అయిందనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే ఇంకొక పాయింట్ ఏంటి అంటే చైల్డ్ టేబుల్లో మనకి ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే ఉంది కదా. ఆ రికార్డ్ ఏంటి? సీరియల్ నెంబర్ వచ్చేసి 2 ఉంది. ఇక్కడ మనకు మాస్టర్ టేబుల్లో కూడా 2 ఉంది. బట్ ఈ 3 రికార్డ్ థర్డ్ అనే రికార్డు సీరియల్ నెంబర్ థర్డ్ అనేది మనకి చైల్డ్ టేబుల్లో లేదు. ఒకవేళ నేను ఇది డిలీట్ చేయడానికి ట్రై చేస్తే డైరెక్ట్ మాస్టర్ టేబుల్ నుంచి డిలీట్ అవుతా లేదో చూద్దాం. డిలీట్ ఫ్రమ్ మాస్టర్ టేబుల్ వేర్ సీరియల్ నంబర్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు మీరు చెప్పండి, డిలీట్ అయిపోతుందా లేకపోతే మనకి ఎర్రర్ చూపిస్తుందా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వయలేషన్ అని చెప్పేసి? ఓకే, చెక్ చేద్దాం. నేను ఎంటర్ చేస్తున్నా. సో 1 రో అనేది డిలీట్ అయిపోయింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనకి మాస్టర్ టేబుల్లో ఏ రికార్డ్స్ అయితే ఈ సీరియల్ నెంబర్లో ఉన్నాయో అవి చైల్డ్ టేబుల్లో ఉంటే వాటిని మనము డిలీట్ చేయాల్సింది చైల్డ్ టేబుల్, తర్వాత మాస్టర్ టేబుల్ అనమాట. ఒకవేళ ఇక్కడ 3 అనే థర్డ్ అనే సీరియల్ నెంబరు నాకు చైల్డ్ టేబుల్లో లేదు, అందుకని నేను మాస్టర్ టేబుల్ నుంచి డైరెక్ట్ డిలీట్ చేయడానికి ట్రై చేస్తే డిలీట్ అయిపోయింది. ఎందుకు అంటే చైల్డ్ టేబుల్లో దాని యొక్క డిపెండెన్సీ అనేది లేదనమాట. సో అందుకనే మనకి డిలీట్ అయిపోయింది. ఓకేనా? సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి అంటే ఏ రికార్డ్స్ అయితే మాస్టర్ టేబుల్లో ఉంటాయో అవే రికార్డ్స్ ఒకవేళ చైల్డ్ టేబుల్లో కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటే అలాంటప్పుడు మీరు డైరెక్ట్ మాస్టర్ టేబుల్ నుంచి డిలీట్ చేయడానికి ట్రై చేస్తే మనకి కన్స్ట్రైంట్ వయలేషన్ అనేది ఎర్రర్ వస్తుంది. ఒకవేళ మాస్టర్ టేబుల్లో ఉన్న రికార్డ్స్ చైల్డ్ టేబుల్లో ఎగ్జిస్ట్ అవ్వకపోతే డైరెక్ట్ మనం మాస్టర్ టేబుల్ నుంచి డిలీట్ చేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో అర్థమవుతుంది కదా. ఇప్పుడైతే మనము ఇంకొక పాయింట్ కూడా అనుకున్నాం కదా, ఏంటి అంటే ఫారెన్ కీ అనేది డూప్లికేట్ వాల్యూస్ నల్ వాల్యూస్ ని అలో చేస్తుంది అని చెప్పేసి. నేను ఇప్పుడైతే చైల్డ్ టేబుల్లోకి డూప్లికేట్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్సర్ట్ అయితే లేదో చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ చైల్డ్ వాల్యూ. సో ఇక్కడైతే నేను మనకి చైల్డ్ టేబుల్లో ఆల్రెడీ 2 అని ఉంది సీరియల్ నెంబర్, నేను 2 అని ఇస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ జే అని ఇస్తున్నాను. సో చూడండి 1 రో క్రియేటెడ్ అని ఇచ్చింది. సో చూడండి డూప్లికేట్ వాల్యూస్ ని ఫారెన్ కీ కన్స్టెంట్ అనేది అలో చేస్తుంది, అలాగే నల్ వాల్యూస్ ని కూడా అలో చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే మనకి ఈ 2 టేబుల్స్ ఉన్నాయి కదా, నేను క్లియర్ చేస్తాను స్క్రీన్. సెలెక్ట్
స్టార్ ఫ్రమ్ మాస్టర్ టేబుల్ తర్వాత చైల్డ్ టేబుల్. సో మీరు ఓన్లీ రికార్డ్సే కాదు, రికార్డ్స్ని డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వైలేషన్ అని చెప్పేసి మనకి ఎర్రర్ వస్తుంది. ఓన్లీ రికార్డ్స్ డిలీట్ చేసినప్పుడే కాదు, ఇలా మీరు 2 టేబుల్స్కి రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేసినప్పుడు మీరు టేబుల్స్ని డ్రాప్ చేయడానికి ట్రై చేసినా కూడా ఒకవేళ అవి డిలీట్ అవ్వవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మాస్టర్ టేబుల్ని డిలీట్ చేసేయాలి అనుకుంటున్నారు. సో అప్పుడు ఇది డిలీట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. డ్రాప్ టేబుల్ నేమ్ ఏంటి, మాస్టర్ అన్నమాట. సో నేను ఇక్కడైతే టేబుల్నే డిలీట్ చేసేయాలి అనుకుంటున్నా. ఓకేనా, టేబుల్నే డ్రాప్ చేసేయాలి అనుకుంటున్నా. సో చూడండి, యూనిక్ ఆర్ ప్రైమరీ కీస్ ఇన్ టేబుల్ రెఫరెన్స్డ్ బై ఫారెన్ కీస్ అన్నమాట. ఇదేంటే చెప్తుంది అంటే మనకి ఈ మాస్టర్ అనే టేబుల్లో యూనిక్ కానీ ప్రైమరీ కీస్ కానీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఈ టేబుల్ అనేది వేరే టేబుల్ని రెఫరెన్స్ చేసి ఒక ఫారెన్ కీ కన్స్టెంట్ అనేది డిపెండ్ అయింది అని మనకి ఇక్కడ ఒక ఎర్రర్ అనేది త్రో చేసింది. సో మీరు ఓన్లీ రికార్డ్సే కాదు, ఒకవేళ ఈ మాస్టర్కి సంబంధించిన టేబుల్ని డ్రాప్ చేయాలి అనుకుంటే అది కూడా మనకి పాసిబుల్ అవ్వదన్నమాట. సో మీరు ఈ మెయిన్ టేబుల్ డిలీట్ చేసే ముందు ఫస్ట్ మీరు చైల్డ్ టేబుల్ డిలీట్ చేసి తర్వాత మాస్టర్ టేబుల్ని డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా ఒక పాయింట్ అన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఇలా మనకి కాలం లెవెల్లో మనము ఫారెన్ కీ అనేది ఇలా క్రియేట్ చేస్తాము. మీరు టేబుల్ లెవెల్లో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. ఏంటి అంటే నేను చెప్పడం కంటే కూడా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇంకా బాగా అర్థమవుతాయి, ఇంకా బాగా గుర్తుండిపోతాయి అన్నమాట. యూనిక్స్ అయినా ఎస్క్యూఎల్ అయినా సరే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా గుర్తుంటాయి, అలాగే మీకు అంత బాగా అర్థమవుతాయి అన్నమాట. నేను చెప్పడం కంటే కూడా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా బాగా అర్థమవుతాయి. ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ చూసాం కదా, ఏదైనా ఒక రికార్డ్ని మాస్టర్ టేబుల్ నుంచి డిలీట్ చేయడానికి ట్రై చేస్తే మనం డిలీట్ చేయలేకపోతున్నాం. ఫస్ట్ చైల్డ్ టేబుల్లో డిలీట్ చేసిన తర్వాత మాస్టర్ టేబుల్లో డిలీట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనం డైరెక్ట్ మాస్టర్ టేబుల్లో డిలీట్ చేయడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఎస్క్యూఎల్ అంటే? ఎస్ వీ హ్యావ్. ఏంటి అంటే మనకి 2 క్లాసెస్ అనుకోండి, ఫంక్షన్స్ కాదు, 2 క్లాసెస్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే మనకి, సో మనము ఇలా ఈ 2 క్లాసెస్ని యూజ్ చేసుకొని మనము డైరెక్ట్ మాస్టర్ టేబుల్లోనే డిలీట్ చేసేయచ్చు. చైల్డ్ టేబుల్లో రికార్డ్స్ అలాగే ఉన్నా కూడా మనకి ఏ కన్స్టెంట్ వైలేషన్ అనేది రాకుండా డిలీట్ అవ్వాలి అంటే మనం ఇవి యూజ్ చేసుకొని డిలీట్ చేసేయచ్చు అనమాట. ఇవి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్ డిలీట్ క్యాస్కేడ్, సెకండ్ వచ్చేసి ఆన్ డిలీట్ సెట్నల్ అనమాట. సో ఈ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ఎలా యూజ్ అవుతుంది, దీని సింటాక్స్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అలాగే ఈ ఆన్ డిలీట్ సెట్నల్ కూడా, ఈ రెండు ఎందుకు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనము డైరెక్ట్ మాస్టర్ టేబుల్లో డిలీట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనకి ఈ కన్స్టెంట్ వైలేషన్ అనేది రాకుండా ఈ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనే క్లాస్ని యూజ్ చేసుకొని డైరెక్ట్ మాస్టర్ టేబుల్లో డిలీట్ చేసేయచ్చు. అలాగే మనకి మాస్టర్ టేబుల్లో ఏ రికార్డ్స్ అయితే డిలీట్ అవుతాయో ఆటోమేటిక్గా చైల్డ్ టేబుల్ ఆ రికార్డ్స్ కూడా డిలీట్ అయిపోతాయి. వాటిని మనము నల్గా సెట్ చేయడానికి ఆన్ డిలీట్ సెట్ నల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఆ రెండిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, అలాగే ప్లీజ్ గివ్ మీ లైక్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.